రోజులాగే ఇవాళ గూడా తెల్లారింది. సో, టైమయితే 5:00 పొద్దున్నే. ఇంకా చీకటి పూర్తిగా వెళ్ళిపోలేదు. నేనైతే నా మొక్కలకి, నా బాల్కనీకి లైట్స్ పరిచయం చేసేసాను. ఇది నా డైలీ రొటీన్. లేవగానే ఫ్రెష్ అవ్వాలి. ఫస్ట్ ఒక 2 లైట్స్ ఆన్ జేయాలి. ఆ లైట్స్ ఆన్ చేయంగానే ఆ వ్యూ చూడాలి. అది ఫస్ట్ స్టెప్ నా ఎర్లీ మార్నింగ్‌లో. అందరూ అడుగుతారు పొద్దున్నే లేసి "ఏం చేస్తావురా డైలీ" అని. చూపిస్తాను రండి ఏం చేస్తానో. లెగవాలి. సో, క్లాక్ చూసారు గదా! ఇట్స్ 5:20. నేను లెగిసి ఫ్రెష్ అయ్యి బయటకొచ్చి అన్నీ చేసేసరికి క్లాక్ దగ్గరకొచ్చేసరికి 5:20. రాంగానే ఒక రౌండ్ ఒక చిన్న వాకేసుకున్నామనుకోండి. నా బాల్కనీ, నా కారిడార్స్ చూసారుగా? కారిడార్ ఇంకా లైట్ సరిగ్గా రాలేదు. అలా వాక్ చేసుకుంటూ వెళ్ళి ఒక మొక్కని చూడంగానే మా నాయనమ్మ గుర్తొస్తారు డైలీ. ఆమె చేసిన రొట్టెలే గుర్తొస్తాయి. అదేంటో మీకు తెలుసు నల్లేరు మొక్క. ఆ నల్లేరు నుంచి ఒక చిన్న మొక్క. ఏంటో పొద్దున్నే వీడు నల్లేరు అంటాడు, చిన్న మొక్క అంటాడు. ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ చేసిన రొట్టెలు చేస్తాడా అనుకోకండి. అయి నాకు రావండి. అందరూ మర్చిపోయారు ఆ రెసిపీ. ఎవరికైనా తెలిస్తే షేర్ చేయండి. నెక్స్ట్ చేసేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను నల్లేరుతో టీ పెట్టుకొని తాగబోతున్నాను. చిన్న ముక్క తీసుకురావాలి, కడగాలి. నీట్‌గా కడగండి. దానిపైన తోలు తీస్తే తీయొచ్చు. బట్ ఆ తోలు తీయటం వలన ఏంటంటే కొంచెం దురదొస్తుంది స్కిన్‌కి. అనవసరంగా దురద అవన్నీ పూసుకోవడం ఎందుకు నీట్‌గా కడిగేశారనుకోండి అలాగే. దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి మనం ఎక్కడ దాన్ని టచ్ చేయకుండా వాడేసుకోవచ్చు. టచ్ చేసినా అంత దురదేం ఉండదు. బట్ లైట్‌గా ఉంటుంది. ఎందుకు ఆ ఇన్‌కంఫర్ట్ తీసుకోవడం పొద్దున్నే. సో, ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి. మీ దగ్గర టీ కెటిల్ ఆర్ ఏదైనా గిన్నె బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్. ఒక గ్లాస్ వాటర్‌కి 2 కనుపులు సరిపోతాయండి. ఒక నోడికి, నోడికి మధ్యలో ఒక 2, 3 ఇంచ్ ఉంటుంది సైజ్ అది. బాగా బలంగా పెరిగితే ఒకటి సరిపోతుంది. సన్నగా నా దగ్గర ఏంటంటే ఎండలో ఉండదు కాబట్టి సన్నగా ఉంటాయి. 2 కనుపులు సరిపోతుంది. ఒక 2 ముక్కలు. దాన్ని ఒక హాఫ్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసి ఒక గ్లాస్ వాటర్‌కి వేయండి. ఒక 2, 3 మినిట్స్ బాగా బాయిల్ చేయాలి. బాగా బాయిల్ చేసిన తర్వాత అది నార్మల్‌గా ఉడికిపోదు. బట్ ఫ్లేవర్స్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి మనం వడగట్టేసేసి వాడుకోవచ్చు. అలాగే తాగేయొచ్చు. కొంచెం టేస్ట్ డిఫరెంట్‌గా పసరగా ఉంటుంది. అలా అని మరీ ఏముండదు. చప్పగా ఉన్నట్లే లెక్క. ఇంకా మనం యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా యాడ్ చేసేసుకోండి. లెమన్ అండ్ హనీ. పోయినసారి కేరళ ఎళ్ళినప్పుడు పట్టుకొచ్చిన ప్యూర్ హనీ ఉందండి. అదొక చిన్న స్పూనేసేసి, ఒక లెమన్ ముక్కని అలా పిండేసి కొట్టేయండి. గ్లాస్ సౌండ్ రావాల్సిందే. అదొక ఫీల్ ఉంటుంది గ్లాస్ సౌండ్ వస్తే. మెల్లగా తీసుకొని వేడి వేడిగా ప్లెజెంట్‌గా బాల్కనీలోకి నడిస్తే మధ్య మధ్యలో నన్ను పలకరిస్తూ నా పిగ్గీ పాట్స్ అది చూసారా లైను ఎలా చూస్తుందో? చిన్నగా దానికొక చీర్స్ కొట్టి నా బాల్కనీ ఓపెన్ చేస్తే చూసారుగా ఎంత ప్లెజెంట్‌గా ఉంటుందో. అక్కడ ఒక 2 ఉంటాయి నా కోసం వెయిట్ చేస్తా పొద్దున్నే. మా వాడు పెట్టిన పేర్లు పీచు, పికాచు. సో, చూసారుగా వీడు పొద్దున్నే లెగుస్తాడు. ఏదో ఒకటి చేసుకొని కుడిద్దాక తాగుతా ఉంటాడు. మాకు మాత్రం ఏం పోయాడు 9 దాకా అని. వాటి టైం 9 అండి. ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఫుడ్ అండ్ వాటర్ ఇస్తాను. ఇప్పుడు దాని టేస్ట్ చెప్తానండి. నార్మల్‌గా కూడా తాగొచ్చు ఏమేయకుండా. కొంచెం ఒక రకమైన వగరు, పసరకంపు ఉంటుంది కొంచెం. బాయిల్ చేసినా కానీ. బట్ అంతేముండదు చప్పచప్పగానే ఉంటుంది. తాగొచ్చు. అలా కాదు అంటే ఇలా యాడ్ చేసుకోండి. ఇదైతే టేస్ట్ చాలా బావుంటుంది. వేడిగా తాగండి. కొంచెం వేడిగా తాగితేనే ఆ ఫ్లేవర్స్ బాగా వెళ్తాయి. ఏమైనా గానీ హనీ అండ్ లెమన్ కలిపి పొద్దున్నే ఇలా తాగి ఒకసారి నా వ్యూ చూడండి ఎలా ఉందో. బయట నుంచి చూస్తే కనిపించకుండా పూలున్నాయి. అలాగే రీసెంట్‌గా సెట్ చేసిన ఫ్రమ్ వేస్ట్ నుంచి ట్రెజర్‌లా మార్చిన వాల్ చూడండి. నాకైతే చాలా చాలా నచ్చిన వాల్ అది. మీకు కూడా నచ్చిందనుకుంటున్నాను. దీనివల్లనైతే మా పెద్దోళ్ళు చెప్పిందైతే బాడీ హీట్ బాగా తగ్గుతదండి. అట్లాగే బాడీ మ బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. పెయిన్స్ కూడా తగ్గుతాయి. అండ్ డైజెస్టివ్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్, జీర్ణ సమస్యలు ఇలాంటివన్నీ కొంచెం తగ్గుతాయండి. థాంక్ యూ. ఇంకా లెగవండి. మామూలు టీ అన్నా చేసుకొని తాగుదురు గాని.